మేము జూన్ 6వ తారీఖు నాడు ఫిర్యాదు చేసినాం. అంతకుముందు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ లో పదే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు కూడా విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాస్తే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గడుస్తున్నా ఎక్కడ కూడా ఆర్మూర్ మున్సిపల్లో అక్రమ ఇంటి నంబర్లపై ముఖ్యంగా ఏదైతే అసైన్మెంట్ భూములలో అక్రమ ఇంటి నంబర్లు ఇచ్చి దాన్ని నేరుగా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కేవలం ఇంటి నెంబర్ ద్వారా ప్రభుత్వ భూమిని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ జిల్లా కలెక్టరు, ఈయన జిల్లా కలెక్టర్ కాదు, ఈయన జిల్లా కలెక్షన్ ఆఫీసరు. ఈ జిల్లా కలెక్షన్ ఆఫీసర్ ఏం చేస్తుందంటే అందిన కాడికి దండుకొని నేను తెలంగాణ కాదు నేను ఆంధ్ర వెళ్ళిపోతా అనే విధంగా ఈ యొక్క కలెక్టర్ వివరిస్తున్నాడు. తక్షణం జిల్లా కలెక్టర్ మీద చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అట్లనే కాలం తీరిన వాహనాలను సుమారు 16 ఆటో రిక్షాలను ఏదైతే ఆటో ట్రాలీలను కొనుగోలు చేసి అది BS4 ఏదైతే 2020లో BS4 కొనుగోలు చేయొద్దని ఆదేశాలు ఇచ్చిన తర్వాత వీళ్ళు BS4 వాహనాలను కొనుగోలు చేసి 3 ఏళ్లు గడుస్తున్నా కానీ ఇప్పటిదాకా ఒక్క రిజిస్ట్రేషన్ చేసి బండికి దానికి ఇన్సూరెన్స్ లేదు. దీని మీద అప్పటి కమిషనర్పై చర్యలు తీసుకోవాలా, విచారణ జరిపించాలా అని అంటే ఇప్పటిదాకా ఎటువంటి ఆ కాలం తీరిన వాహనాలు రోడ్డు మీద తిరిగితే మాత్రము మున్సిపల్ గవర్నమెంట్ తిరిగితే ఏం కాదు. ఒక ప్రైవేట్ వ్యక్తి ఇవాళ హెల్మెట్ లేదనో లేకుంటే ఏది అన్ని ఉండంగా కూడా ఇంట్లో దస్తావేజులు మర్చిపోయినంటే మాత్రము వందలు ఫైన్లు వేసే అధికారులు ఇవాళ మున్సిపల్ 16 వాహనాలు ఇష్టారీతిన తిరుగుతుంటే కళ్ళు మూసుకున్నారా అని సందర్భంగా అధికారులను ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఏదైతే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో అక్రమంగా డాక్యుమెంట్లు తయారవుతున్నాయి నంబర్లతోటి ప్రభుత్వ భూములను యథేచ్ఛగా దోషేస్తున్నారు. ఒక పేదోడు ఈ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా చిన్నగా తన కడుపు కోసం పొద్దున వచ్చి సాయంత్రం చేస్తే ఆయన మీద ఏం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు, పన్ను వసూలు చేస్తారు. ఇవాళ ఎలైట్ బార్ అనే రెస్టారెంట్ కు ఇవాళ హౌస్ నెంబర్ క్యాన్సిల్ చేసి నడుస్తున్నది. ఇప్పటిదాకా దానికి ఫైన్ లేదు, దానికి పన్ను లేదు. మరి ఇది ఏం రాజ్యమో అని అడుగుతున్నాం. దానికి ముఖ్యంగా ఆద్యుడు జిల్లా కలెక్టర్. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే గౌరవ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు లెటర్ రాసినా గానీ ఒక పక్క నియోజకవర్గం చెందిన సుదర్శన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఆర్మూర్ మున్సిపాలిటీకి వచ్చి మీరు అక్రమాలకు ఏం చేయము, మీరు అక్రమాలు చేసుకోవాలనే విధంగా వివరిస్తున్న సుదర్శన్ రెడ్డి తీరు కూడా మేము ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణము జిల్లా కలెక్టర్ను సస్పెండ్ చేసి విజిలెన్స్ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. జవాన్ సార్ శైలజ మేడం నిజం తెలిస్తే జవాన్ మీద కూడా సరే ఇచ్చింది అనుకోండి, ఎవరు కమిషనర్ అయినా చర్యలు తీసుకోవాలంటాం. కాలం తీరిన హౌస్ నంబర్ ఏవైతే ఇచ్చిన వాహనాలు ఉన్నారో దాని మీద కూడా ఇప్పటిదాకా మీరు అనే దాని వల్ల వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఉన్నదంటే నాకు వస్తుంది, తెలియదు కాదు. మనము అవుట్ నెంబర్లు ఇచ్చిన పరిధిలో ఉంటుంది. డాక్యుమెంట్ కాదు నా పత్తి కాదు మీరు ఏదైనా పర్మిషన్ దాని ఎంత పర్మిషన్ ఇచ్చుంటే మేము తీసుకుంటాం. సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన ఇప్పుడు హౌస్ నెంబర్లు కేటాయించారు సార్, వాటిని రిజిస్ట్రేషన్ కాకుండా అయితే మీరు అడ్డుకోవడం కదా సార్. మీరు ఒక నేను క్యాన్సిలేషన్ చేసిన తర్వాత అలా ప్రిన్సిపల్టే కావు కదా, వాటి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సార్. మన ఒక నెంబర్ క్యాన్సిల్ చేసిన నంబర్లు చెప్తాను, అది ఆన్లైన్లో కనబడే కాబట్టి రిజిస్ట్రేషన్లే కావాలి. రిజిస్ట్రేషన్ కాకుండా ఇప్పుడు అయిన దానికి ఇప్పుడు మన నా పరిధిలో సార్ కదా క్యాన్సిల్ చేసి కేటాయించిన హౌస్ నెంబర్లు ప్రస్తుతం ఇప్పుడు కూడా రిజిస్ట్రేషన్ అవుతున్న వాటి ఏవైతే కేటాయించారో హౌస్ నెంబర్లు మీరు సబ్మిషన్ పంపాలి కదా, వీటిపైన రిజిస్ట్రేషన్ చేయొద్దని. రిజిస్ట్రేషన్ కానే కావంటున్నా, మనకి ఆన్లైన్ కనబట్టే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ ఆయన కనబట్టే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఆర్మూర్ మున్సిపాలిటీ నుంచి మనము ఆర్డీఓ గారికి లెటర్ రాయాలి. అసైన్మెంట్ ల్యాండ్ అని గుర్తించి మనము వాటిని చేసుకుందాం. ల్యాండ్ ఒకటి అసైన్మెంట్ ల్యాండ్లు ఎక్కడ ఉన్నాయో ఆర్డీఓ గుర్తించాలి మొత్తం.
అప్పుడు ఒకవేళ నంబర్లు తీసిన డాక్యుమెంట్ క్యాన్సల్ కోసం చేస్తాను. అది